guys, welcome back to my channel, and first of all very happy Diwali to everyone and be safe also. So నేను ఈ రోజు చేస్తున్న వీడియో ఏంటంటే లైక్ క్రాకర్స్ చేద్దాం అనుకుంటున్నా. అసలు నేనేం తీసుకొచ్చాను, అసలు మీరు ఎట్లాంటివి తెచ్చారో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేను అసలు అన్బాక్సింగ్ కైండ్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో చూడండి మేమేం తీసుకొచ్చామో మొత్తం అన్ని నేను ఇందులో చూపిస్తున్నా, వీడియోలో 1 by 1 చూపిస్తా. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మల్టీ కలర్ షవర్. సో కనిపిస్తుందా? సో నాకు తెలిసి ఇవి కలర్స్ వస్తాయి కదా, ఐ మీన్ లైక్ చిచ్చుబుడ్లు అంటారు చూసారా, సో అట్లాంటివి, కాకపోతే మల్టీ కలర్ షార్ట్స్ లాంటివి ఇవి. సో చూడండి, మీరు ఎట్లాంటివి కూడా అసలు ఈసారి చేద్దాం అనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ నాకు దివాళీ అనేది చాలా అంటే చాలా అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్ అనుకోవచ్చు. బికాజ్ క్రాకర్స్ అనేవి చాలా అంటే చాలా పిచ్చి. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా క్రాకర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. సో ఇవి కూడా చిచ్చుబుడ్లే చూస్తున్నారు కదా, ఇవి కొంచెం డిఫరెంట్వి. ఫ్లవర్ పాట్స్ ఎక్కువ కలెక్షన్ అవే తీసుకొచ్చా, బికాస్ ఫొటోస్కి అవి కూడా చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఎవరైనా ఫొటోస్కి అట్లా ట్రై చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అనుకుంటే పక్కా చిచ్చుబుడ్లని ఇట్లాంటి ఫ్లవర్ పాట్స్ని ట్రై చేయండి. సో ఇవి వీల్స్ అంట కదా, స్పాట్ లైట్ వీల్స్. అండ్ ఇవి ఆఫ్ కోర్స్ ఇవేంటివి, జాయింట్ క్రాకర్స్. అవే మనం అంటాం కదా లైక్ 100 వాళ్ళ 50 ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా సీమటపాకాయలు బాగుంటాయి, ఇవి కూడా మంచిగా వస్తాయి. సో ఇవి ఎనీ హౌ స్పార్కిల్స్ ఇవి కూడా. అండ్ అతి పెద్దది అని చాలా పెద్దది, ఈసారి నేను ఒకటి తీసాను ఫర్ ద ఫస్ట్ టైం, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదు. నేను ఎక్కువగా క్రాకర్స్లో బాగా ఇష్టపడేది ఏంటంటే లైక్ కక్కరబోతులు, చిచ్చుబుడ్లు, మతబాలు, సిమ్టపాకాయలు, లైక్ 100, 500, 1000 కూడా నేను వేస్తూ ఉంటా. చాలా ఇష్టం, బికాజ్ చెప్తున్నా కదా దివాళీ అనేది మై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. సో అందుకే, కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి నేను తీసుకొచ్చింది ఈ షార్ట్స్ తీసుకొచ్చా. ఇది 60 షార్ట్సా 50యా, 1 second, let me show you. I think 60 షార్ట్స్, I think so 60 షార్ట్స్ అనుకుంటా. సో నేను ఇది కూడా వీడియో క్యాప్చర్ చేస్తా, నెక్స్ట్ నా వీడియో అదే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో క్రాకర్స్ వీడియో. సో చూడండి అసలు, డోంట్ ఫర్గెట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు వాచ్ మై వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకే? సో ఇది మాత్రం షార్ట్స్ డే, నాకు తెలిసి 60 షార్ట్స్ అనుకుంటా. మేము అక్కడ చూసాం ఆల్రెడీ, ఇక్కడైతే మెన్షన్ చేసి లేదు. సో చేసినప్పుడు మాత్రం పక్కా నేను చెప్తా తెలిస్తే. ఇది ఒకటి పెద్దది. అండ్ ఇవి కూడా ఫ్లవర్ పాట్సే, ఇంకొంచెం పెద్దవి బాగా వస్తాయంటే ఇవి కూడా. సో అవి అండ్ ఇవి స్పార్కిల్సే, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా మనకి, లైక్ ఎట్లా అంటే నార్మల్ సాదాని, లైక్ ఇంకా మెరుపులు గ్లిటర్ వస్తాయి చూస్తారు అట్లాంటివి. సో ఇవి కూడా అవే. అండ్ ఇవి కూడా స్పార్కిల్సే, అండ్ ఇవి స్పార్కిల్సే, డిఫరెంట్ కైండ్. సో ఇవన్నీ సీమటపాకాయలు, ఇందులో చోటా వాళ్ళ, బడా వాళ్ళ అన్నీ వస్తున్నాయి. సో చూడండి ఎట్లా ఉన్నాయో. నేను అన్ని మీకు లాస్ట్లో ఒక పెద్ద పిక్చర్ అనేది కూడా యాడ్ చేస్తా ఎట్ ద ఎండ్లో, చూడొచ్చు. అండ్ ఇవి స్పార్కిల్స్, ఎక్కువ చిచ్చుబుడ్ల స్పార్కిల్స్ చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇవి తాళ్ళు, థ్రెడ్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. యాక్చువల్లీ ఇది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ ఇయరే ట్రై చేద్దాం అనుకుంటున్నా. లైక్ షార్ట్స్ ఒకటి, ఇది ఫాగ్ ఒకటి, స్మోక్ వస్తుంది కదా, లైక్ మనకి కలర్ డిఫరెంట్ కలర్ రెయిన్బో కలర్స్వి అవి వస్తూ ఉంటాయి కదా అవి. సో మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా, సో ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ ఆన్. ఇది ఎవ్రీ ఇయర్ వేయలేదు, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి హైదరాబాద్లో కేజీ సేల్ రన్ అవుతుంది. సో బెటర్ అంటే కొంచెం కిడ్స్ లాంటి వాళ్ళు ఎవరికైనా క్రాకర్స్ కనుక ప్లాన్ చేసుకుంటే కేజీ సేల్ బెటర్, బికాజ్ మోస్ట్లీ చాలా తక్కువ కలెక్షన్, ఐ మీన్ ఎక్కువ కలెక్షన్ కూడా కొంచెం తక్కువ కేజీస్లో వచ్చేస్తుంది కాబట్టి అది బెటర్. బట్ కేజీ సేల్లో మనకి చిన్న కలెక్షన్స్ రావు, లైక్ చిట్ పట్లని, వెన్న ముద్దలు, ఇంకా మ్యాచ్ బాక్స్లు సంథింగ్ ఉంటాయి కదా, అట్లాంటివి అస్సలు అవైలబిలిటీ ఉండట్లేదు. అలాంటివి కావాలంటే మాత్రం సెపరేట్గా వెళ్ళాల్సిందే. నాకు మాత్రం హైదరాబాద్లో ఈ రెయిన్బో ఫాగ్ ఉంటుంది కదా స్మోక్ది, అది అస్సలు. సో నాకు అయితే ఈ స్మోక్ కలర్స్ అయితే చాలా అంటే చాలా షాప్స్ తిరిగితే నాకు దొరికింది ఫైనల్లీ. అది కూడా కేజీ సేల్ అస్సలు లేవు, సెపరేట్గానే వెళ్ళినాం. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు కూడా అట్లాంటివి పర్చేస్ చేస్తే సెపరేట్గానే వెళ్ళండి. అండ్ ఇవి వచ్చి చిట్ పట్లు అంటారు కదా, సో అట్లాంటివి. అండ్ ఇవి పెన్సిల్స్, ఆఫ్ కోర్స్ ఫొటోస్కి చాలా బాగుంటాయి ఇవి కూడా.
అండ్ ఇవి సమ్ ఉల్లిపాయ బామ్ ఏవో సమ్ అంటారంట. ఇవి జస్ట్ ఇట్లా కిందకి కొడితే చాలు. సో మీరులో ఎవరైనా ఇవి ట్రై చేస్తుంటే ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. అండ్ ఇంకా అగైన్ స్పార్కిల్స్. అండ్ ఇవి ఏమంటారు, చిట్ పట్స్ అంటారు కదా, చిట్ పట్స్. సో ఫైనల్లీ ఇది నా షాపింగ్, క్రాకర్ షాపింగ్ ఇట్లా చేసిన. అండ్ ఇవి అఫ్కోర్స్ క్యాండిల్స్ అండ్ దియాస్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నా. సో చూడండి, ఇది చాలా బాగుంది కదా దియా కలెక్షన్, మంచిగా ఉంది. లైక్ ఐ మీన్ దేవుడి దగ్గర అది పెట్టుకోవడానికి ఏంటి, మనకి ఈవెన్ ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఎనీహౌ ఇవి ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ ఐ మీన్ గిఫ్ట్ హ్యాంపర్లో చేశాను కదా, ఇది అందులో వచ్చిన ఐ మీన్ దియాస్ బాగుంటాయి కదా ఇవి కూడా, చూస్తున్నారా. సో ఇన్ని ఉన్నాయి. సో దీస్ మెనీ యాక్చువల్లీ ఇన్ని తీసుకున్నాం ఈసారి. చూద్దాం ఎట్లా జరుగుతుందో క్రాకర్స్ ఈరోజు నైట్. సో నెక్స్ట్ వీడియో అదే, షూర్గా మిస్ అవ్వకుండా చూడండి ఎట్లా చేస్తాను. చూస్తున్నారా, ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు. సో చూడండి, ఎక్కువ పెద్ద పెద్దవి అంటే మనకి ఇది మాత్రం వస్తుంది. ఇది షార్ట్ ఒకటి అండ్ ఫాగ్ ఒకటి, డిఫరెంట్వి ఫస్ట్ టైం. మిగతా అవన్నీ నేను ఎవ్రీ టైం ట్రై చేసినవి. ఇంకా ఈసారి కొంచెం తగ్గించిన, ఎందుకంటే నాకు అవి దొరకలేదు. కొన్ని లైక్ కొన్ని ఉంటాయి కదా నాకైతే ఇక్కడ దొరకలేదు. లైక్ అవి పామ్ బిళ్ళలు, ఇంకా చిన్నవి ఉంటాయి కదా, అలాంటి ఏమైనా దొరికి, ఇంకా మ్యూజిక్ వచ్చేవి లైక్ డైరెక్ట్ వెళ్తాయి కదా. సో అట్లాంటివి నాకు దొరకలేదు. సో అవి లైట్ తీసుకుని మోస్ట్లీ ఎక్కువ చిచ్చుబుడ్ల కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చా. సో ఇది ఒక ఫ్లవర్ పాట్ అండ్ ఇది ఒక ఫ్లవర్ పాట్, ఇది ఒక ఫ్లవర్ పాట్. అనేది వేసుకుంటే చిచ్చుబుడ్లు అంటారు కదా, నార్మల్లీ మనకి ఐ మీన్ ఒక షేప్లో ఉంటాయి, బాగుంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. అవి నాకు ఇక్కడ కలెక్షన్ అంత దొరకలేదు. సో అవి తప్ప ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం. సో ఇది నా అన్బాక్సింగ్ వీడియో అనుకోవచ్చు. దివాళీ క్రాకర్స్ది ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు అసలు. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్, బికాజ్ నేను చాలా వీడియోస్ పెట్టాను నా ఛానల్లో. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూడండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేఫ్ దివాళీ ఆల్సో.